ప్రీవియస్ క్లాస్ ఏం నేర్చుకున్నాం? ప్లాంట్స్, వాటి పార్ట్స్, ఫంక్షన్స్ కదా అని నేర్చుకున్నాం. ఓకే, వాటి నుంచి కొంచెం ఇంకొద్దిగా వేరే క్లాస్లో మార్చుకొని చెప్తాం. ఓకేనా? ఆల్రెడీ మనం చూసుకున్నాం, మీకు ప్రీవియస్ చెప్పుకున్నాం లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటనేది. లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే చెప్పుకున్నాం కదా, ద ఆర్గానిజం విచ్ కన్సిస్ట్ లైఫ్. లైఫ్ అని ఏటికైతే ఉంటుందో వాటిని ఏమన్నామంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అని అన్నాం కదా. అందులో మనము ప్లాంట్స్ అని మనకు బాగా తెలిసినవి ప్లాంట్స్ అని, తర్వాత యానిమల్స్ ఉంటాయని మనకు తెలుసు కదా. ఇవి రెండు కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ అని నేర్చుకున్నాం. ప్లాంట్స్లో ఏ పార్ట్స్ ఉన్నాయి, ఆ పార్ట్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం ప్రీవియస్ లెసన్లో నేర్చుకున్నాం. ఓకే, తర్వాత యానిమల్స్ మనకి బాగా కనపడుతుంది. యానిమల్స్ అంటే చాలా ఉన్నాయి కదా, కనిపించేవి మనం యానిమల్స్ అని కూడా అనుకుంటూ ఉంటాం. కనపడినటువంటి యానిమల్స్ ఉన్నాయా? కనపడినటువంటి యానిమల్స్ కూడా ఉన్నాయి, మన కంటికి కనిపించినటువంటి ఉన్నాయన్నమాట. ఓకే, ప్లాంట్స్ కానటువంటివి, కనిపించేవి చాలా ఉన్నాయి. ఓకే, కనిపించేవి ఉన్నవి, కనిపించేవి విజిబుల్, నాన్ విజిబుల్, విజిబుల్, నాన్ విజిబుల్ అలాంటివి ఉన్నాయి అన్నమాట. ఏవైతే మనకు కనిపించవో, మన కంటికి కనిపించినటువంటి ఆర్గానిజమ్స్ ఉన్నాయి అన్నమాట. వాటిని ఏమంటారు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. ఏమంటారు వాటిని? మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. ఏవైతే మనకు కనిపించవో వాటిని ఏమంటారంటే మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. మరి వాటిని ఎలా చూస్తాం మనం? వాటిని చూడాలంటే మన కంటితో చూడలే అనమాట. we cannot see with our naked eye. ఓకే, మరి ఎలా చూస్తాం వాటిని? by using microscopes, by using microscope అన్నమాట. ఓకే, so do you know the microorganisms కూడా ఉన్నాయి అన్నమాట. ఇవి మన కంటికి కనిపించినటువంటివి ఉన్నాయి. అర్థమైందా? మనము చాలా యాక్టివిటీ చేస్తాం కదా, యానిమల్స్ అన్నీ కూడా డైలీ అవి కొన్ని పనులు చేస్తూనే ఉంటాయి, యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాయి అన్నమాట. అవి కామన్గా బాడీలో జరిగేటటువంటి పనులు అంటాం వాటిని. అవునా? లివింగ్ ఆర్గానిజం అని మనం ఎలా చెప్పగలం? అసలు ఈ ఆర్గానిజం లివ్ చేస్తుంది అని మనం ఎలా చెప్పగలము? ఇప్పుడు సడన్గా నిన్న ఒక రోజు నా రోడ్డు మీద వెళ్తూ ఉంటే రోడ్డు మీద ఒక తాడు లాంటిది ఏదో పడిపోయింది. చీకట్లో నేనేమనుకున్నానంటే అది పాము అనుకున్నాను. చాలాసేపు చూస్తే అది కదలలేదు. కాబట్టి కొంచెంసేపు ఆగితే చూస్తే అది ఏమైందని పాము కాదు, అది తాడు కదులుద్దా? దానికి ప్రాణం ఉంటుందా? ఉండదు. కాబట్టి అదే ఒకవేళ పాము అయితే ఏమవుతుంది? అది ఆ ప్లేస్ నుంచి సౌండ్ వినగానే వెళ్ళిపోతుంది. అంటే దాంట్లో ఏం కనిపిస్తాయి? మూమెంట్స్ ఉంటాయి. అంటే లివింగ్ బీయింగ్స్ అయితే మూమెంట్స్ చూపిస్తాయి అన్నమాట. నాన్ లివింగ్ బీయింగ్స్ అయితే వాటిలో ఎటువంటి మూమెంట్స్ ఉండవు అని అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి. ఓకేనా? సో ఈ ఆర్గానిజమ్స్ అన్నిటిలో కూడా వీటన్నిటిలో ఏదో రకమైనటువంటి మూమెంట్స్ ఉంటాయి కాబట్టి అవి లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పవచ్చు. మనం మూమెంట్స్ ఉండాలి కదా. మనం ఎవరన్నా నిద్రపోయారు అనుకుంటే వాళ్ళు బ్రతికున్నారా, లివింగా, నాన్ లివింగ్ అని ఎలా చెప్పగలం? ఎలా చెప్తాం? వాడి యొక్క బాడీ మూమెంట్స్, బ్రీతింగ్ చేస్తూ ఉంటారు కదా, బ్రీతింగ్ చేసినప్పుడు బాడీలో ఏం కనిపిస్తూ ఉంటాయి? మూమెంట్స్ కనిపిస్తాయి. సో దాన్ని బట్టి మనం అలైవ్గా ఉన్నారు లేదు అనేది చెప్పగలం అనమాట. సో బాడీ మూమెంట్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. వాటిలో కదలికలు ఉంటే అవి లివింగ్ ఆర్గానిజమ్స్ అంటాము. కదలికలు లేకపోతే వాటిని నాన్ లివింగ్ ఆర్గానిజం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా? ఓకే, సో యానిమల్స్ కి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అసలు అంటే, మైక్రో ఆర్గానిజమ్స్ మనం చూడలేమని చెప్పుకున్నాం కదా, అవునా? ఇవైతే మనకు కనిపిస్తూ ఉంటాయి. అర్థమైందా? అంటే వాటి బాడీ తయారయ్యేది చాలా చిన్నగా తయారయ్యేది, మన బాడీ ఏమో చాలా పెద్దగా తయారైంది. మన బాడీలో ఏముంటాయి తెలుసా? మన బాడీ దేంతో తయారైంది? ఈ ఆర్గానిజమ్స్ అన్నిటి యొక్క బాడీ సెల్స్ అనే వాటితో తయారైంది అనమాట. వీటితో సెల్స్ అనేటువంటి వాటితో తయారైంది. అర్థమైందా? మైక్రో ఆర్గానిజం అయినా లేదా
మల్టీ సెల్ ఆర్గానిజమ్స్ అయినా సరే వాటి బాడీ వీటితో తయారైందంటే సెల్స్ అనేటువంటి వాటితో తయారైంది. ఓకేనా? ఈ సెల్ ఒకవేళ ఒకే ఒక సెల్ తో సింగిల్ సెల్ తో బాడీ కానీ తయారైతే వాటిని ఏమంటారు అంటే సింగిల్ సెల్ తో తయారైనటువంటి బాడీ వేటికైతే ఉంటుందో స్ట్రక్చర్ వాటిని ఏమంటారు? సింగిల్ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటాం. ఏమంటాం వాటిని? సింగిల్ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటారు అన్నమాట. ఓకే, వేటి బాడీ అయితే ఒక సెల్ కాకుండా మోర్ సెల్స్ తో తయారవుతుందో, నెంబర్ ఆఫ్ సెల్స్ తో తయారవుతుందో వాటిని ఏమంటాము అంటే మోర్ సెల్స్ తో తయారయ్యేటువంటి ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారంటే మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటారు. ఏమంటారు? మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటారు అన్నమాట. ఓకే, సింగిల్ సెల్యులార్ ఆర్గానిజమ్స్, మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ ఇలా రెండు రకాలు ఉన్నాయి. వాటి బాడీ తయారైన దాన్ని బట్టి, స్ట్రక్చర్ ఫార్మేషన్ జరిగిన దాన్ని బట్టి ఆర్గానిజమ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయంటే ఒకే ఒక సెల్ తో తయారైతే వాటిని సింగిల్ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటాము. ఒకవేళ బాడీ మోర్ సెల్స్ తో తయారైతే స్ట్రక్చర్ వాటిని ఏమంటారంటే మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అంటారు అన్నమాట. మన బాడీలో దాదాపుగా నంబర్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. చాలా సెల్స్ ఉంటాయి. ఓకే, కానీ అసలు విషయం ఏంటంటే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మన బాడీలో ఉన్న సెల్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. వాటికి ఎలా ఉంటాయో మన సెల్స్ కూడా అదే విధంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ లో ఇలా ఒక డయాగ్రామ్ డ్రా చేశాను. మీరు ఏమనుకుంటారు దీన్ని? ఏ స్ట్రక్చర్ అని మీకు గుర్తుందా? దీన్ని మామూలుగా లోయర్ క్లాస్ నుంచి చెప్తున్న అమీబా అంటా ఉంటారు కదా. సో అమీబా స్ట్రక్చర్, దీనికి ఒక పర్టికులర్ షేప్ అనేది లేదు, పర్టికులర్ గా షేప్ అనేది లేదన్నమాట. కానీ అది కూడా సెల్. దీని లోపల ఈ మధ్యలో ఒకటి కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటారు? న్యూక్లియస్ అంటారు అన్నమాట. ఏమంటారు? న్యూక్లియస్ అంటారు. ఓకే, సెల్ లోపల చాలా వేరే వేరే పార్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సెల్ లోపల వేరే వేరే పార్ట్స్ కూడా ఉంటాయి. వాటిలో ఈ లిక్విడ్ గా ఉన్నటువంటి ఫ్లూయిడ్ మెటీరియల్ దాన్ని ఏమంటారు అంటే సైటోప్లాజం అంటారు. సెల్ లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్ మెటీరియల్ ఏమంటారు అంటే సైటోప్లాజం అంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్ యొక్క సెల్ కూడా చూసామనుకోండి, ప్లాంట్ సెల్ కూడా ఎలా ఉంటుంది? ఆ ప్లాంట్ సెల్ లోపల కూడా న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ తో పాటు వేరే సెల్ ఆర్గానిజమ్స్ తో పాటుగా సైటోప్లాజం కూడా ఉంటుంది. ఇందులో ప్లాంట్ సెల్, ఇందులో ఇది ప్లాంట్ సెల్ అన్నమాట. ఓకే, సో ప్లాంట్ సెల్స్ లో కూడా సైటోప్లాజం ఉంటుంది. యానిమల్ సెల్ లో ఇక్కడ అమీబాలో కూడా ఏముంది? సైటోప్లాజం ఉంది. అలాగే న్యూక్లియస్ కూడా ఉంది. ఇంకోటి ప్లాంట్ సెల్ కి ఉన్నటువంటి ఇంకొక స్ట్రక్చర్ ఏంటంటే దాని చుట్టూ ఇలా ఒక లేయర్ ఉంటుంది అన్నమాట. మన బాడీ సెల్స్ లో చూస్తే మన బాడీ సెల్ ప్లాంట్ సెల్ ఒకేలా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి, ఇలా ఉంటాయి. దీంట్లో కూడా న్యూక్లియస్ ఉంటుంది, అలాగే సైటోప్లాజం ఉంటుంది, వేరే వేరే పార్ట్స్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. వేరే వేరే పార్ట్స్ కొన్ని ఉంటాయి. ఓకేనా? సో ఇలా చాలా పార్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అర్థమైందా? సో ఇలా అమీబాలో కూడా ఉన్నాయి, ఇలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇలాంటి లోపల పార్ట్స్ ఉన్నాయి. అలాగే ప్లాంట్ సెల్ లో కూడా ఉన్నాయి పార్ట్స్ కొన్ని, యానిమల్ సెల్ లో కూడా ఉన్నాయి అన్నమాట. అంటే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ యొక్క స్ట్రక్చర్ కానీ, మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ ప్లాంట్స్ యొక్క సెల్ స్ట్రక్చర్ కానీ, యానిమల్స్ మన బాడీలో ఉన్నటువంటి సెల్ స్ట్రక్చర్ కానీ అన్నీ కూడా ఒకేలాగా ఉన్నాయి కదా. అంటే అన్ని ఆర్గానిజమ్స్ యొక్క బాడీ ఒకే రకమైనటువంటి సెల్స్ తోనే తయారైందని చెప్పొచ్చు అన్నమాట. అర్థమైందా? సో అమీబా ఎలా అయితే అది లివ్ చేస్తూ ఉందో దాని యొక్క పనులు అది చేసుకుంటుందో ప్లాంట్ లో ఉన్న సెల్స్ కూడా ఏ సెల్ కా సెల్ పని చేసుకుంటా ఉంటుంది. యానిమల్స్ లో ఉన్న సెల్స్ కూడా దేని పని అదే చేసుకుంటూనే ఉంటుంది అన్నమాట. కానీ అన్ని సెల్స్ యానిమల్స్ ప్లాంట్స్ లో ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి చక్కగా కోఆర్డినేట్ చేసుకుంటా ఉంటాయి. బట్ అమీబాలో ఉన్న సెల్స్ ఎన్ని ఉన్నాయి? అమీబాలో ఒకే ఒక సెల్ ఉంది కాబట్టి మొత్తం పనులన్నీ అది ఆ సెల్ లోనే జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? సో సింగిల్ సెల్ అయినా మల్టీ సెల్ అయినా అన్ని వేటితో తయారై ఉన్నాయి అంటే సెల్స్ తోనే తయారై ఉంటాయి అన్నమాట. సెల్స్ తోనే
తయారైంది. సో అన్ని ఆర్గానిజమ్స్, ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ మొత్తం కూడా దేంతో తయారైనవి? సెల్స్ తో తయారైనవి. అందుకే సెల్స్ ఏమంటామంటే స్ట్రక్చర్ దీంతోనే ఫామ్ అయింది కాబట్టి సెల్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రక్చరల్ యూనిట్. ఏమంటారు దాన్ని? స్ట్రక్చరల్ యూనిట్ అంటారు అనమాట సెల్ ని. మొత్తం బాడీ అంతా తయారైంది దాంతోనే కాబట్టి. రెండోది, ఇది ఏ ఫంక్షన్స్ చేస్తుందో అమీబాలో అంటే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ లో, ప్లాంట్స్ లో ఉన్న సెల్ కూడా అలాంటి పనులు చేస్తాయి, యానిమల్ సెల్ కూడా అనే పనులు చేస్తాయి. అంటే ప్రతి పని కూడా ఎక్కడ జరుగుతాయి అంటే సెల్ లోపలే జరుగుతాయి అన్నమాట. ఓకేనా? సో మైక్రో ఆర్గానిజమ్స్ అయినా పనులు అన్ని కూడా సెల్ లోనే జరుగుతాయి. ప్లాంట్స్ సెల్ లో అయినా సరే అన్ని పనులు ఫంక్షన్స్ అన్ని కూడా ఎక్కడ జరుగుతాయి? సెల్ లోపలే జరుగుతాయి. మన బాడీలో జరిగే అన్ని సెల్స్ లో పనులన్నీ కూడా సెల్స్ లోనే జరుగుతాయి. అర్థమైందా? సో ఫంక్షన్స్ అన్ని కూడా సెల్ లోనే జరుగుతున్నాయి కాబట్టి సెల్ ని ఇంకేమని చెప్పవచ్చు? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంక్షనల్ యూనిట్. ఏమంటారమ్మా? ఫంక్షనల్ యూనిట్. అర్థమైందా? సో లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటిలో కూడా సెల్లే స్ట్రక్చరల్ యూనిట్ గా ఉంటుంది, బాడీ తయారవుతుంది. అలాగే సెల్ లోపలే అన్ని ఫంక్షన్స్ జరుగుతాయి అన్నమాట. ఈ సెల్స్ ఎప్పుడైతే లివింగ్ కండిషన్ లో ఉంటాయో ఆర్గానిజం కూడా లివింగ్ గా ఉంటుంది అన్నమాట, అలైవ్ గా ఉంటుంది. ఒకవేళ సెల్ పని చేయట్లేదు అనుకోండి, ఆ సెల్స్ అన్ని కూడా డై అయిపోతా ఉంటాయి. అర్థమైందా? సో అన్ని సెల్స్ డై అయిపోతే ఆర్గానిజం కూడా డై అయిపోతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అన్ని పనులు ఇప్పుడు ఎక్కడ జరుగుతాయి అంటే సెల్ లోపలే జరుగుతాయి. అర్థమైందా? సో ఇది సెల్. సో సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ లో ఒకే ఒక సెల్ ఉంటుంది, మనం అయితే మల్టీ సెల్ ఆర్గానిజమ్స్ కదా. మరి సింగిల్ సెల్ నుంచి మల్టీ సెల్ ఆర్గానిజమ్స్ తయారయ్యాయి. సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ నుంచి మల్టీ సెల్ ఆర్గానిజమ్స్ అనేవి తయారయ్యాయి అన్నమాట. అది ఎవల్యూషన్ అంటాం దాన్ని. ఏమంటాం దాన్ని? ఎవల్యూషన్ అంటాం అన్నమాట. అంటే ఫస్ట్ లో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా, వైరస్లు అనేవి కొన్ని చేంజెస్ అయ్యి తర్వాత ప్రోటోజోన్స్ తయారయ్యాయి. ప్రోటోజోన్స్ అన్ని సింగిల్ సెల్, ఈ మళ్ళీ ఒక్కొక్క సెల్ కలిసి తర్వాత మల్టీ సెల్ ఆర్గానిజమ్స్ అనేవి తయారయ్యాయి అన్నమాట. ఫైనల్ గా మనం కూడా తయారయ్యాం. అర్థమైందా? సో సింగిల్ సెల్ నుంచే మిగతా అన్ని ఆర్గానిజమ్స్ తయారయ్యాయి. ఎర్త్ మీద ఎప్పుడైతే తయారైందో తర్వాత కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత లైఫ్ స్టార్ట్ అయింది. ఓకేనా? లైఫ్ అనేది ఒక సింగిల్ సెల్స్ స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు ఎర్త్ మొత్తం కూడా నెంబర్ ఆఫ్ మల్టీసెల్ ఆర్గానిజమ్స్ తోనే ఆక్యుపై చేసి ఉంది కదా. ఉన్నాయి కదా అన్ని రకాల, చాలా రకాలైనటువంటి ఆర్గానిజమ్స్ వచ్చాయి అన్నమాట. మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి చాలా ఉన్నాయి. ప్లాంట్స్ ఉన్నాయి కదా, మనకు తెలియని ప్లాంట్స్ చాలా ఉంటాయి, ఇంకా గుర్తించినటువంటి చాలా ఉన్నాయి. యానిమల్స్ కూడా అలాంటి చాలా ఉన్నాయి. అలా ఎప్పటికప్పుడు కొత్తవి తయారవుతూనే ఉన్నాయి. మనం కూడా అలాగే తయారయ్యాం. హ్యూమన్ బీయింగ్ కూడా ఎవల్యూషన్ లో తయారవుతూ వచ్చినటువంటి వాళ్ళమే. అర్థమైందా? సో ఇలా తయారైనప్పుడు సింగిల్ సెల్ నుంచి మల్టీ సెల్ తయారవడం ఎలాగా అనేది గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సెల్స్ కలిసిపోయి కొన్ని సెల్స్ కలిసి ఏమయ్యాయంటే టిష్యూ అనేది తయారైంది అనమాట. సెల్స్ ఆర్ టుగెదర్ అండ్ ఫార్మ్ యాజ్ ఏ టిష్యూ. ఏమైందంట? టిష్యూ అన్నమాట. ఇది సింగిల్ సెల్ అని చెప్పాం. టిష్యూ అంటే ఏమైందంటే ఒక సెల్, దాని పక్కన ఇంకొక సెల్, దాని పక్కన ఇంకోటి, ఇలాగా తయారైపోయి నెంబర్ ఆఫ్ సెల్స్ కలిసిపోయి ఏమయ్యంటే టిష్యూ కింద తయారన్నమాట. లేయర్స్ అంటాం కదా, మనం బాడీలో లేయర్స్ ఉన్నాయి అంటా ఉంటాం. సో ఇలాగా టిష్యూ అనేది తయారైంది అనమాట. ఏం కలిసిపోయి ఒక సెల్ ఇంకో సెల్ అలా కలిసి ఏం తయారైందంటే టిష్యూ అనేది తయారైంది. ఇలా కొన్ని టిష్యూస్ అనేవి కలిసిపోయి ఏమైందంటే ఆర్గాన్ అనేది తయారైంది అనమాట. ఏం తయారైందంట? ఆర్గాన్. సమ్ టిష్యూస్ ఆర్ టుగెదర్ అండ్ ఫార్మ్ యాజ్ ఆర్గాన్. ఓకే, ఇది ఒక టిష్యూ అనుకుందాం. ఈ టిష్యూలో నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక టిష్యూ ఇలా కలిసిపోయి ఇవన్నీ కలిసి కొన్ని ఆర్గాన్స్ కింద తయారయ్యాయి అన్నమాట. ఏం తయారయ్యాయి? ఆర్గాన్స్. ఈ ఆర్గాన్స్ ఒకటి కలిసి ఆర్గాన్ సిస్టమ్ అనేది తయారైంది. కొన్ని ఆర్గాన్స్ కలిసి ఏం తయారైందంట? ఆర్గాన్ సిస్టమ్ అనేది తయారవుతుంది అన్నమాట. మన బాడీలో సెల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ సెల్స్ తర్వాత టిష్యూస్ అయ్యాయి. టిష్యూస్ తర్వాత ఏమైందని చెప్పుకున్నాం? ఆర్గాన్స్. ఏం తయారయ్యాయి? ఆర్గాన్స్. మనలో చాలా ఆర్గాన్స్ ఉన్నాయి. హార్ట్ ఉంది కదా, ఒక ఆర్గాన్. స్టమక్ ఒక ఆర్గాన్. కిడ్నీ ఒక ఆర్గాన్. లంగ్స్, ఇలా చాలా ఆర్గాన్స్ ఉన్నాయి. అర్థమైందా? ఈ కొన్ని ఆర్గాన్స్ కలిసి ఒక సిస్టమ్ కింద తయారైంది. సమ్ ఆర్గాన్స్ టుగెదర్ ఫార్మ్ యాజ్
సిస్టమ్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ రెస్పిరేషన్ అని తెలుసు కదా, రెస్పిరేటరీ సిస్టమ్ అని అంటాం, సిస్టమ్ అంటాం కదా. రెస్పిరేటరీ సిస్టమ్ ఏం పార్ట్స్ ఉంటాయి? బయట ఏమో నాస్ట్రిల్స్ ఉన్నాయి, లోపల నేసల్ క్యావిటీ ఉంటుంది, ట్రాకియా ఉంటుంది, తర్వాత లంగ్స్ ఉంటాయి కదా. ఇలాంటి కొన్ని పార్ట్స్ కలిసి ఒక సిస్టమ్ తయారైంది, కొన్ని ఆర్గాన్స్ కలిసి సిస్టమ్ తయారైంది అనమాట. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ అనుకోండి, మౌత్ ఉంటుంది, తర్వాత ఏమో ఫుడ్ పైప్ ఉంటుంది, స్టమక్ ఉంది, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఇలా కొన్ని పార్ట్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆర్గాన్, అవన్నీ కలిసి ఏం తయారైంది? ఒక సిస్టమ్ తయారైంది అన్నమాట. ఏం తయారైంది? సిస్టమ్ అంట. సో ఒక ఆర్గాన్ సిస్టమ్ ఏముంటాయి? ఆర్గాన్స్ ఉంటాయి. ఒక ఆర్గాన్ దేంతో ఫామ్ అయి ఉంటుంది? టిష్యూస్ తో ఫామ్ అయి ఉంటుంది. టిష్యూస్ దేంతో ఫామ్ అయిందంటే సెల్స్ తో తయారైంది అన్నమాట. ఓకే, ఇది కాంప్లెక్సిటీ డెవలప్మెంట్ జరగడం అంటాం అన్నమాట. సెల్స్ ఆర్ టుగెదర్ ఫామ్ యాజ్ టిష్యూ, సమ్ టిష్యూస్ ఆర్ టుగెదర్ ఫామ్ యాజ్ ఆర్గాన్, సమ్ ఆర్గాన్ టుగెదర్ ఫామ్ యాజ్ an organ system. ఏమైంది? ఆర్గాన్. అండ్ సమ్ అదర్ ఆర్గాన్ సిస్టమ్స్ ఆర్ టుగెదర్ ఫామ్ యాజ్ an ఆర్గానిజం. ఈ సిస్టమ్స్ అన్ని కలిసి ఏం తయారైందంటే ఆర్గానిజం అనేది. మనం ఒక ఆర్గానిజం. మనలో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, ఇలా చాలా సిస్టమ్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ కలిసి మనం తయారయ్యాం, మనం ఒక ఆర్గానిజం కింద తయారయ్యామన్నమాట. అర్థమైందా? సో ఇలా ఆర్గానిజమ్స్ అనేవి ఈ విధంగా డెవలప్ అవుతూ వస్తాయి అన్నమాట. సెల్స్ అనేవి తయారై టిష్యూ అవుతుంది, టిష్యూస్ ఏమో తర్వాత కొన్ని కలిసి ఆర్గాన్ తయారవుతుంది, ఆర్గాన్స్ కొన్ని కలిసి ఏమో ఆర్గాన్ సిస్టమ్ తయారవుతుంది, ఆర్గానిజం ఫైనల్ ఏమవుతుందంటే ఆర్గానిజం అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, మీరు కొన్ని తెలుసుకుందాం. మీకు జైగోట్ అని విన్నారు ఎప్పుడన్నా? ఏమన్నారా? జైగోట్. జైగోట్ అనేది బాడీలో తయారవుతుంది, మేల్ సెల్స్ ఫీమేల్ సెల్స్ రెండు కలిసి జైగోట్. ఇది సింగిల్ సెల్. జైగోట్ అనేది ఏంటంట? సింగిల్ సెల్. ఈ సెల్ మదర్ యొక్క స్టమక్ వూమ్ అంటామని. ఓకే, సో యూట్రస్ లోపల ఏమవుతుందంటే జైగోట్ డివైడ్ అయిపోయి నెంబర్ ఆఫ్ సెల్స్ కింద తయారవుతుంది. ఏమవుతుందంట? నెంబర్ ఆఫ్ సెల్స్ కింద తయారవుతుంది. ఈ నెంబర్ ఆఫ్ సెల్స్ తర్వాత ఏమవుతాయంటే కలిసి టిష్యూస్ కింద మారుతాయి అన్నమాట. ఏమవుతాయి? టిష్యూస్ గా మారుతాయి. ఇక్కడ చెప్పుకున్నాం టిష్యూస్ కొన్ని తర్వాత డెవలప్మెంట్ జరుగుతుంది కదా, బేబీ డెవలప్మెంట్. మనం తయారయ్యాం కదా మదర్ యొక్క లోపల, కడుపు లోపల, వూమ్ లోపల. ఓకే, ఈ డ్రెస్ లో తయారవుతాం అన్నమాట. ఇలాగే తయారవుతుంది. జైగోట్ అనేది సింగిల్ సెల్, కంటికి కనిపించదు. అది తర్వాత డివైడ్ అయ్యి నెంబర్ ఆఫ్ సెల్స్ వస్తాయి అన్నమాట. తర్వాత కొన్ని రోజులకి సెల్స్ అన్ని కలిసి టిష్యూస్ తయారవుతాయి. ఆ టిష్యూస్ కొన్ని రోజుల తర్వాత కలిసిపోయి ఏమవుతాయంటే ఆర్గాన్స్ తయారవుతాయి. ఏం తయారవుతాయి? ఆర్గాన్స్. మనలో అప్పుడు మొదలవుతాయి అన్నమాట. హార్ట్ తయారవటం, లంగ్స్ తయారవటం, స్టమక్ తయారవటం, ఇలా కొన్ని తయారవుతాయి. ఇలా అన్ని ఆర్గాన్స్ తయారైపోయి ఏం తయారవుతుందంటే సిస్టమ్స్ బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. ఏం తయారవుతాయి? ఆర్గాన్ సిస్టమ్స్ అనేటువంటివి డెవలప్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని తయారైపోయి అనుకోండి, ఏం తయారైనట్లెక్క? టోటల్ బేబీ తయారైపోయినట్లెక్క అన్నమాట. మనం తయారైపోయినట్టు. అర్థమైందా? ఒక ఆర్గానిజం తయారు, అన్ని ఆర్గాన్ సిస్టమ్ బాగా డెవలప్ అయిపోయాయి అనుకోండి, ఫైనల్ గా బేబీ డెవలప్ అయింది. దాన్ని ఏమంటామంటే ఆర్గానిజం అంటాం అన్నమాట. ఏమంటాం దాన్ని? ఆర్గానిజం అంటాం. ఇలా ప్రతి దాంట్లో కూడా ఇవి కాంప్లెక్సిటీ ఇలా ఉంటుంది అన్నమాట. సెల్స్ అనేవి కలిసి ఏమవుతాయి? టిష్యూ అవుతుంది. టిష్యూస్ కలిసి ఏమవుతాయి? ఆర్గాన్. ఆర్గాన్స్ టుగెదర్ ఫామ్ యాజ్ ఆర్గాన్ సిస్టమ్. ఆర్గాన్ సిస్టమ్ టుగెదర్ ఫామ్ యాజ్ an organism. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటారు. టిష్యూ ఇస్ నథింగ్ బట్ అని అడుగుతారు. టిష్యూ ఇస్ నథింగ్ బట్ a group of cells. It is formed by group of cells. ఓకేనా? గుర్తుపెట్టుకుంటారా? అలా అడుగుతూ ఉంటారు, దాన్ని బట్టి మనం పాయింట్స్ రావాలి. ఓకే, సో ఆర్గాన్ సిస్టమ్ కన్సిస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్. వన్ సిస్టమ్ కన్సిస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్గాన్. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, వన్ ఆర్గానిజం కన్సిస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్గాన్ సిస్టమ్స్. అది అలా బిట్లు అడుగుతూ ఉంటారు, దాన్ని బట్టి మీరు రాసుకుంటా ఉంటారు. గుర్తుంటుంది ఇలాగా. సో ప్రతిదీ కూడా ఇలాగ తయారవుతూ వచ్చాయన్నమాట. ఓకేనా? సో సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్, మల్టీ సెల్ ఆర్గానిజమ్స్ గుర్తున్నాయా? మనం కొన్ని సిస్టమ్స్ చేస్తూ ఉంటాం. మన బాడీలో కొన్ని సిస్టమ్ ఉన్నాయని చెప్పాం కదా. ఏంటవి? కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. డైజెషన్ ఉందా? డైజెస్టివ్ సిస్టమ్ ఉందా లేదా?
డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంది. తర్వాత ఇంకేమన్నా చెప్పండి, రెస్పిరేటరీ సిస్టమ్ ఏమున్నాయి ఇంకా, రెస్పిరేటరీ సిస్టమ్. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ ఏమున్నాయి, నర్వస్ సిస్టమ్. ఇవి ఎందుకు చెప్తాను, కొన్ని ఎగ్జాంపుల్ అన్నమాట. ఇక్కడ మనం వేటి గురించి చెప్పుకున్నాం, సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్, మల్టీ సెల్ ఆర్గానిజమ్స్ అని చెప్తున్నాం కాబట్టి ఈ మూడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. అమీబాకి ఫుడ్ కావాలా వద్దా, ఫుడ్ కావాలా, ఫుడ్ కావాల్సినప్పుడు అమీబా మరి ఎలా తీసుకుంటుంది, మనం అంటే మనకి హ్యాండ్స్ ఉన్నాయి, మౌత్ ఉంటుంది, ఏదో దాన్ని ఉపయోగించుకుంటాం. అలాగే వేరే వేరే యానిమల్స్ ఒక్కొక్కటి ఒకలా ఉపయోగించుకుంటుంది. మరి అమీబా ఎలాగ దాని ఫుడ్ తీసుకుంటుంది అనేది తెలియాలి. ఎప్పుడైతే ఇది ఒక ఫుడ్ మెటీరియల్ నోటీస్ చేసింది అనుకోండి, గుర్తించింది అనుకో, ఆ ఫుడ్ వైపు కదులుతుంది అన్నమాట ఇది. ఓకే, కదిలి దాని బాడీలో ఎక్కడో చోట ఫుడ్ వైపుకి ఈ బాడీని ఏం చేస్తుంది, ఇలా ఎక్స్టెండ్ చేస్తుంది అన్నమాట. ఏం చేస్తుందంట, ఎక్స్టెండ్ చేస్తుంది. అలాగే ఇంకొక పక్కన ఇంకొకలాగా ఇలా ఎక్స్టెండ్ చేస్తుంది. ఇలా ఎక్స్టెండ్ చేసినటువంటి ఈ పార్ట్స్ ఏమంటారు అంటే సూడోపోడియా అంటారు అన్నమాట. ఇవి ఎప్పుడు ఉన్నాయా, అప్పటికప్పుడు వచ్చినాయా, అప్పటికప్పుడే వచ్చాయన్నమాట. అవి ఫుడ్ లాగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడ్డాయి. అందుకని వాటిని ఏమంటారంటే, వీటిని పర్టికులర్గా వాటిని ఏమంటారంటే సూడోపోడియా అంటారు అనమాట. ఏమంటారంట, సూడోపోడియా అంటారు. సూడో అంటే అర్థం ఏంటంటే ఫాల్స్ అని అర్థం అన్నమాట. సూడో అంటే అర్థము ఫాల్స్, పోడియా అంటే పోడా అంటే ఫుట్ అనే మీనింగ్ నుంచి వచ్చేది అనమాట, ఫుట్ అన్నమాట. ఓకే, సో ఇవి ఫాల్స్ ఫుట్ అన్నమాట. అప్పటికప్పుడు వస్తాయి, మళ్ళీ డిజపేర్ అవుతా ఉంటాయి. అందుకని అవి పర్మనెంట్ కాదు కాబట్టి వాటిని ఏమన్నారంటే ఫాల్స్ ఫుడ్ అంట. ఇప్పుడు ఈ ఫాల్స్ ఫుడ్స్ ని ఎలా పెట్టి ఆ ఫుడ్ మెటీరియల్ చుట్టూ కూడా ఎక్స్టెండ్ చేసి ఫుడ్ మెటీరియల్ ని లోపల తెచ్చేసుకుంటాం. ఇప్పుడు ఫుడ్ ఎక్కడుంది, దాని బాడీలోకి వచ్చింది. ఈ ఫుడ్ ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఒక శాక్ లాగా తయారవుతుంది. ఈ శాక్ ని ఏమంటారంటే వ్యాక్యూల్ అంటాం. ఏమంటారు, వ్యాక్యూల్ అంటారు అనమాట. ఒక శాక్ లాగా తయారైపోయింది, దాన్ని ఏమంటారంటే వ్యాక్యూల్ అంటారు. ఇప్పుడు ఫుడ్ ఎక్కడ ఉంది, వ్యాక్యూల్ లో ఉంది. ఆ వ్యాక్యూల్ లోపల ఫుడ్ అనేది మొత్తం కూడా డైజెస్ట్ అయిపోద్ది అనమాట. ఫుడ్ అనేది మొత్తం కూడా లోపలే డైజెస్ట్ అయిపోద్ది. అందుకని ఫుడ్ ఉంది కాబట్టి వీటిని ఈ వ్యాక్యూల్ ఏమంటారంటే ఫుడ్ వ్యాక్యూల్ అంటారు. ఏమంటారంట, ఫుడ్ వ్యాక్యూల్ అంటారు. సో మనకి స్టమక్, ఇంటెస్టైన్ ఎలాంటివి ఉన్నాయి కదా, అందులో డైజెషన్ చేసుకుంటున్నాం. మరి వీటికి అలాంటి సిస్టమ్స్ లేవు అమీబాకి. అందుకని మరి డైజెస్ట్ చేసుకోవాలి, అది కూడా ఫుడ్ని ఏం చేయాలి, డైజెస్ట్ చేసుకోవాలి. కాబట్టి వాటిలో ఇలాగా అప్పుడప్పుడు కనిపించేటటువంటి కొన్ని సంచులు అంటారు అన్నమాట, శాక్లైజ్ స్ట్రక్చర్స్. ఆ శాక్ ఏం పేరు పెట్టాము అంటే వ్యాక్యూల్ అంటారు. ఏమంటారు దాన్ని, వ్యాక్యూల్. ఈ వ్యాక్యూల్ లోపల ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. వ్యాక్యూల్ లోపల ఫుడ్ అనేది, సో మనకులాగా ఇది కూడా ఫుడ్ తీసుకుంది కదా, అంటే వాటిలో కూడా డైజెషన్ అనేది జరుగుతుంది. సో వాటిలో డైజెషన్ ప్రాసెస్ అనేది ఉందన్నమాట. రెండోది రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేషన్ మనం ఏం చేస్తూ ఉంటాం, ఆక్సిజన్ లోపల తీసుకొని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తూ ఉంటాం. ఆ ఆక్సిజన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఎనర్జీ కావాలన్నమాట. ఏం కావాలి మనకి, ఎనర్జీ. సో మనం ఆక్సిజన్ ఎందుకు తీసుకుంటాం తెలుసా, అసలు ఎనర్జీ తెచ్చుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీరు ఎప్పుడైనా బాగా ఎక్సర్సైజ్ చేశారనుకోండి, ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూర్చొని ఏం చేస్తూ ఉంటారు, బాగా పరిగెత్తుకు వచ్చారు, కూర్చొని ఏం చేస్తారు, కూర్చొని ఏరియాలుగా అని తీసుకుంటా ఉంటాం కదా. ఎందుకని అప్పుడు ఫుడ్ తీసుకోవాలిగా, ఏది తీసుకుంటున్నాం, ఫుడ్ తీసుకోవచ్చు కదా. కానీ మనం కూర్చొని ఏం చేస్తాం, ఎయిర్ లోపల తీసుకుంటున్నాం. బాగా కొంచెం ఎయిర్ తీసుకున్న తర్వాత మళ్ళీ మన బాడీ ఫ్రీ అయిపోతుంది కదా, రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ పరిగెడతాం. ఎనర్జీ వస్తుందా లేదు, ఈ మధ్యలో ఎనర్జీ వచ్చి పరిగెడతాం. అంటే మనకి ఎయిర్ తీసుకుంటే ఏమొచ్చింది, ఎనర్జీ వస్తుంది అన్నమాట. ఎయిర్లో ఆక్సిజన్ తీసుకుంటాం కదా, దాన్ని బట్టి మనకి ఎనర్జీ వస్తుంది. మరి ఇది కూడా, దీనికి కూడా ఎనర్జీ కావాలిగా, అంటే ఇది కూడా ఎయిర్ తీసుకోవాలి వద్దా. ఆ ఎయిర్ ఎవరు తీసుకోవాలమ్మా, ఆక్సిజన్ ఉంటుంది. ఎవరు తీసుకుంటుంది, సో ఆక్సిజన్ తీసుకుంటుంది, ఎనర్జీ తయారు చేసుకుంటుంది. ఆక్సిజన్ లోపలికి వెళ్ళి ఏం బయట రిలీజ్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తుంది అనమాట. మనకులాగే ఆక్సిజన్ ఉపయోగించుకొని ఎనర్జీ తెచ్చుకుంటుంది, తర్వాత పనులు అయిపోయిన తర్వాత ఆక్సిజన్ ఉపయోగించుకుని కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది, అది బయట పంపిస్తుంది. మనకులాగే జరుగుతుందా లేదా. సో అందులో కూడా ఏముంది, రెస్పిరేషన్ ప్రాసెస్ అని ఉందన్నమాట. ఓకే, మూడోది ఏంటి, నర్వస్ సిస్టమ్ అనుకుందాం. మనకి నర్వస్ సిస్టమ్ ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పండి, మనం ఏదైనా టచ్ చేసినప్పుడు తెలుసుకుంటున్నాం కదా, టచ్ చేసినప్పుడు సెన్స్ చేసుకుంటాం అనమాట, అది నర్వస్ సిస్టమ్.
ఏదైనా హార్డ్ ఆబ్జెక్ట్ టచ్ చేసామనుకోండి వెంటనే రిమూవ్ చేస్తాం చేతిని కదా. అది ఎవరు చెప్తారు మనకి? నర్వస్ సిస్టమే చెప్తుంది. వేరే ఎవరు కొట్టడానికి వచ్చారనుకోండి, మనం కొట్టలేకపోతే ఏం చేస్తాం? అక్కడి నుంచి పారిపోమని చెప్తుంది అనమాట మన బాడీ. అదంతా కూడా ఎవరు చేస్తారంటే నర్వస్ సిస్టమే. అదంతా ఎవరు చేస్తారు? నర్వస్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు ఇది సింగిల్ సెల్, దీన్ని పట్టుకోవడానికి ఎవరు వచ్చారనుకోండి, ఇది తెలుసుకోండి, ఆ సెన్స్ తెలుసుకుని ఇది ఏం చేస్తుంది? అక్కడి నుంచి పారిపోతుంది అనమాట, అక్కడి నుంచి ఎస్కేప్ అవుతుంది. అంటే కొన్ని బయట జరిగే సిచ్యువేషన్ అది కూడా రెస్పాండ్ అవుతుందా లేదా? బయట జరిగే సిచ్యువేషన్ అది కూడా రెస్పాండ్ అవుతుంది. సో రెస్పాండ్ అవ్వాలంటే ఏ సిస్టమ్ ఉపయోగపడుతుంది? నర్వస్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. సో మనకి నర్వస్ సిస్టమ్ ఉపయోగపడుతుంది, వాటికి కూడా నర్వస్. అంటే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్, మల్టీ సెల్ ఆర్గానిజమ్స్ దాదాపుగా అన్ని రకాలైన యాక్టివిటీస్ సమానంగానే ఉన్నాయి. అన్ని యాక్టివిటీస్ సమానంగానే ఉన్నాయన్నమాట. వాటిలోనే రెస్పిరేషన్ జరుగుతుంది, మనకి జరుగుతుంది. డైజెషన్ అవి చేస్తాయి, మనము చేస్తున్నాము. నర్వస్ సిస్టమ్ వాటికే ఉంటుంది, మనకే ఉంటుంది. ఎక్స్ప్రెషన్ అవి చేస్తాయి, మల్టీ సెల్ ఆర్గానిజం మనం కూడా చేస్తాం అన్నమాట. సో అన్ని పనులు కామనా కదా, సింగిల్ సెల్ లో జరుగుతాయి, మల్టీ సెల్ ఆర్గానిజమ్స్ లో కూడా జరుగుతాయి. గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ఇది సింగిల్ సెల్స్ కి మల్టీ సెల్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్. గుర్తుంటుందా? సో అన్నిటిలో కూడా దేంతో పనిచేస్తాయమ్మా? దేంతో పనిచేస్తాయి? సెల్స్. అందుకని సెల్ ఏమన్నారు? ఫంక్షనల్ యూనిట్. అన్ని బాడీ వేటితో స్ట్రక్చర్ ఫామ్ అయిందంటే సెల్స్ తో. అందుకని సెల్ ఏమన్నారు? స్ట్రక్చరల్ యూనిట్ అంటారు. సో సెల్ ఈస్ called as a basic unit for structure and function. ఓకేనా?